దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందండి? నీతిమంతుల మీద ఉంటుంది. ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. కీర్తనలు 34:15 యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఏమంటున్నారంటే ఈజ్ హియర్స్ టువర్డ్స్ దేర్ క్రై. ఆయన మొరలు, వారి యొక్క బాధను ఆయన వింటారంట. హీజ్ ఇయర్స్ టువర్డ్స్ దేర్ క్రై. ఆయన చెవులు వాళ్ళ యొక్క బాధను వింటాయంట. ఎవరో తెలుసా? వాళ్ళు నీతిమంతులు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలను వింటాయి. ఎంత గొప్ప ధన్యత అండి! ఎప్పుడో తెలుసా? మనము నీతిగా జీవిస్తున్నప్పుడు, మనము నీతిగా ఈ లోకంలో నీతిని అనుసరించి నడుచుకుంటున్నప్పుడు ఆయన దృష్టి మన మీద పడుతుంది. ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తావు చూడు, అసాధారణమైన కార్యాలు చేస్తావండి నీతిమంతంగా ఈ లోకంలో ఉంటాయి. ఒక వ్యక్తిని చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 5:16-17 నీతిమంతుడైన ఏలియా ప్రార్థన అక్కడ విందాం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండను. చూసారండి, నీతిమంతుని ప్రార్థన బహుబలము కలదే ఉంటుందంట. ఇంకేం లేదు. బహుబలం అంటే ఏంటి? ఇంకా వెంటనే ఆన్సర్ వస్తుంది. ఆయన వింటాడు ఆ ప్రార్థనని. ఎప్పుడో తెలుసా? మనము నీతిగా ఉన్నప్పుడు. చూద్దామండి, నెక్స్ట్ వచనం చూద్దాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. దానికన్నా ముందు వచనంలో ఒకటి ఉంది. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండెను. ఆ మాట చాలు కదండి. దేవుడి దృష్టిలో నీతిమంతులు ఎంత గొప్పగా ఉన్నారో. విజ్ఞాపన మనఃపూర్వకంగా వాళ్ళు విజ్ఞాపన చేస్తారు, అది బహుబలంగా పనిచేస్తుందంట. ఆ ప్రార్థనకి జవాబు వస్తుందంట. ఎప్పుడో తెలుసా? మనము నీతిగా ఉన్నప్పుడు ఆ ప్రార్థన చూడండి, వర్షాన్ని ఆపేశారంట. ప్రార్థన చేసి వర్షాన్ని ఆపేశారంట. ఆ వర్షాన్ని ఆపేసి మరలా ప్రార్థన చేస్తే వర్షం వచ్చిందంట. ఆ సృష్టిని ఆపగల శక్తి నీతిమంతుని యొక్క ప్రార్థనకి దేవుడు అనుగ్రహించాడండి. లోకమంతా సంచారం చేస్తున్నప్పుడు నువ్వు నీతిగా నువ్వు జీవిస్తున్నావు. నీ జాబులో, నీ కుటుంబంలో, నీ యొక్క బంధువుల్లో, నీ యొక్క చుట్టుపక్కల నువ్వు నీతిమంతుగా ఉన్నావని దేవుడు చూశాడా? నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు నీ జీవితంలో జరగడం దేవుడు చూపిస్తాడు, నువ్వు అనుభవిస్తావు కూడా. నీతి అంటే ఏంటంటే, నీతి అంటే అర్థం నైతికంగా సరైన లేదా సమర్థించగలిగింది. ఇంకా నీతి అంటే ఏంటంటే మోరల్లీ రైట్, అది ఇంకా కరెక్ట్ అనమాట. ఆ విధంగా ఫాలో అవ్వడం, ఆ విధంగా జీవించడం ఈ లోక దృష్టిలో, దేవుని దృష్టిలో కరెక్ట్. ఆ విధంగా నువ్వు జీవించగలగాలి. అందుకే ఆది కాండంలో పరిస్థితులు ఎలా ఉన్నా, పరిస్థితి ఏ విధంగా ఉన్నా నోవాహును దేవుడు ఈ విధంగా అంటాడండి. 6వ అధ్యాయంలో ఏమంటాడంటే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉన్నాడు. ఏ నింద లేదు. ఈ తప్పు చేస్తున్నావు నోవాహు, ఈ కుటుంబంలో నీ తప్పుంది, నువ్వు హృదయంలో ఈ పాపం చేసావు అని ఏ నింద లేకుండా ఆరోగ్యంలో దేవుడు ఆ యొక్క నోవాహు గురించి జల ప్రళయం రాకముందు దేవుడు నోవాహును చూసి పలికిన మాట 7వ అధ్యాయం ఏమంటారంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై కనబడుతున్నావు. నోవాహు గురించి దేవుడు సాక్ష్యం పలికారండి. తర్వాత మనకు తెలుసు కదా, నోవాహు కుటుంబం ఏ విధంగా రక్షింపబడిందో. ప్రపంచమంతా మట్టిగా అయిపోయినప్పుడు, ప్రపంచమంతా అందరూ చనిపోయినప్పుడు నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది కదా అండి. మనుషులుగా ఆ 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు కదా. మనం కూడా నీతిగా జీవిస్తే దేవుడు ఎంత గొప్ప స్థానాన్ని ఇస్తారో ఒక వచనాన్ని చూసి మనం ప్రార్థన చేసుకుందామండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య
యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. చూసారా అండి, మనము నీతిగా జీవిస్తే ఆయన దృష్టిలో ఉన్నత స్థలంలో నివసించడానికి మనల్ని సిద్ధపరుస్తాడు దేవుడు. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా. చూసారా, ఆయన దృష్టి నీ మీద నా మీద ఉండాలి అంటే మనము నీతి పరులుగా ఉండాలి. ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందండి. నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలము గలదై ఉంటుంది. అంతేకాదు, నీతిమంతుల్ని దేవుడు ఉన్నత స్థానంలో ఉంచుతానంటున్నారు. ఇప్పుడు ఏ కేటగిరీలో మనం ఉన్నామండి? అసలు మనలో నీతి ఉందా? మనలో యథార్థత ఉందా? మనలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నామా? ఏ విధంగా మన స్థితి ఉంది? ఆయన దృష్టి లోకమంతా సంచరిస్తున్నప్పుడు మనము కనబడతామా అండి ఆయన దృష్టికి? మన కుటుంబం ఆయన దృష్టిలో ఉంటుందా అండి? ఒక్కసారి దేవుడు అంటున్నారు, పరీక్షించుకో. నా దృష్టి లోకమంతా సంచరిస్తుంది, కానీ నా దృష్టి ఎవరి మీద ఉంటుందో తెలుసా? ఆయన దృష్టి యథార్థ హృదయం మీద ఉంటుంది. నా దృష్టి భయభక్తులు కలవారి మీద ఉంటుంది. దేవుని దృష్టి నీతి గలవారి మీద ఉంటుంది. మనం ఎలా ఉన్నామో ఒక్కసారి పరీక్షించుకో. ఆయన దృష్టి మన మీద ఉండాలండి. ఈ లోకంలో భయంకరమైన పరిస్థితుల్లో మనం భయభక్తులతో యథార్థ హృదయంతో నీతిగా మనం జీవిస్తుంటే కొన్ని అవమానాలు పడాల్సి వస్తేమో, కొన్ని ఎగతాళిగా ఉంటామేమో. భయపడకు. మన దేవుడు వైపు నీ హృదయం ఉంది. మన దేవుడు దృష్టి నీ మీద ఉంది. వాళ్ళెవరండి? వాళ్ళు కాదు కదా నిన్ను ఆశీర్వదించేది, వాళ్ళు కాదు కదా నీకు ఆహారం ఇచ్చేది, వాళ్ళు కాదు కదా నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఆయన వైపు ఆయన అలా ఉన్నమన్నారు. నేను ఆయన కోసం వెనుదీయక, ఇసుకేయలేక, ఆయన యందు భయభక్తులు ఉండడానికి వెనుదీయలేదు. వెనుదీయక యథార్థంగా భయభక్తులతో నీతిగా ఉంటాను అని అనుకుంటే దేవుని దృష్టి నీ మీద ఉంటుందండి. దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. ఈ యొక్క చివరికి వచ్చేసామండి, మనం ఇంకా లాస్ట్కి వచ్చేసాం. ఈ సంవత్సరంలో వచ్చే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నా. ఇలానే కాదు, నీ దృష్టి నా మీద ఉంచుకొని నేను నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి ప్రభా అని ప్రార్థన చేద్దామండి. యథార్థ హృదయంతో భయభక్తులతో నీతిగా ఉండడానికి ప్రయాసపడదామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి మంత్ర, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ గొప్ప కృప కాపుదల తండ్రి, ఆశ్చర్యకరుడా ప్రభా, నీ యొక్క దృష్టి మా మీద ఉండాలి ప్రభా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూశారో యథార్థ హృదయంతో నీ యందు ఉండాలి ప్రభా. భయభక్తులు కలిగి సర్వశక్తి మంత్ర నీతిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నువ్వు ఊహించని ఉన్నత స్థలాలలో మమ్మల్ని ఉంచుతావు సర్వశక్తి మంత్ర. యేసయ్య, హిజ్కియాని మాకు ఒక ఎగ్జాంపుల్గా చూపించావయ్యా. హిజ్కియా జీవితం ఏ విధంగా ఉన్నది, కొర్నేలు యొక్క జీవితం ఎక్కడో ఉన్న పేతుర్ని ప్రభా భయభక్తులు కలిగి ఉన్నాడని ఇంటికి తీసుకొచ్చి సువార్త ప్రకటించేటట్లుగా చేసి ఆ కుటుంబాన్ని రక్షణలోనికి తెచ్చావయ్యా. యేసయ్యా, ఏలియా ప్రభా, యేసయ్యా మా వంటి స్వభావం కలిగినా కూడా ప్రభా సర్వశక్తి మంతుడు, నీతి మంతుడు కాబట్టి వారి యొక్క ప్రార్థన బహుబలంగా తండ్రి వర్షం రాకుండా ప్రభా చేసిన ప్రార్థన తండ్రి ఆశ్చర్యకరుడా. ఎవరైతే ఈ కుటుంబంలో ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారి ప్రభా నీ దృష్టి నా మీద ఉండాలి ప్రభా. నీ దృష్టి నా కుటుంబం మీద ఉండాలి ప్రభా. నీ దృష్టి నా కుటుంబ సభ్యుల మీద ఉండాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. యథార్థంగా భయభక్తులతో నీతితో ఉండడానికి వారికి నీ యొక్క సహాయము మాకు కావాలయ్యా. నీ యొక్క సహాయము మాకు కావాలి ప్రభా. సహాయమును దయచేయండి. నీ యొక్క గొప్ప కృపను అనుగ్రహించి తండ్రి, ఈ లోకంలో సంచారం చేస్తున్నప్పుడు, నీ యొక్క దృష్టి సంచారం చేస్తున్నప్పుడు ప్రభా నేనున్నాను ప్రభా, నీ కోసం నేనున్నాను ప్రభా. నీ యొక్క బిడ్డగా నీ లోకంలో ప్రభా నా బిడ్డ నా ఉంది అని నువ్వు సంతోషించాలయ్యా. నువ్వు దృష్టించినప్పుడు మమ్మల్ని చూసి నువ్వు సంతోషించాలి. మా కుటుంబాలను చూసి, మా హృదయాల్ని చూసి, మా జీవితాలని చూసి ప్రభా అటువంటి గొప్ప స్థితిని మాకు అనుగ్రహించి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ నీ దృష్టిలో ప్రభా గొప్పవారిగా నీ దృష్టి సంచారం చేస్తున్నప్పుడు వారు యథార్థంగా భయభక్తులు కలిగి నీతి కలిగి ఉండడానికి సహాయంను దయచేసి మేమందరం నిన్ను సంతోషపెట్టి ఈ లోకంలో ప్రభా పరలోకంలో ఉన్నతమైన స్థితిలో మేము ఉండడానికి నీ గొప్ప కృపను పొందుకోవడానికి మాకు సహాయంను దయచేసి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదా అండి, ఆశ ఉంది కదా అండి. ఆయన దృష్టి మన మీద ఉండాలని ఆశ అయితే ఉంది కదా. ఆశ ఉంది కాబట్టి
ఆయన దృష్టి మన కుటుంబాలు ఆయన దృష్టిలో ఉండాలి అని ఈ నెలంతా మనం ప్రార్థన చేసుకొని నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెడదాం. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క బంధువులకు, స్నేహితులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. దేవుని దృష్టి మన కుటుంబాలలో మన మీద ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.